చింతలపూడి నూతన ఎంపీడీఓగా మోజెస్ రత్నకుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషంను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ చింతలపూడి టౌన్ కార్యదర్శి బోడా సాగర్, దేశవరం గ్రామ టీడీపీ నాయకులు కందికొండ రాజు తదితరులు పాల్గొన్నారు. కాదు మనం ఎంతవరకు ప్రజలకు సేవ చేసాం మన పీరియడ్లో ఏం చెప్తున్నాం, సాధ్యమైనంత వరకు నిరుపేదలనే వారి అందరికీ కూడా దృష్టిలో పెట్టి ముందుకెళ్ళిపోతాను. నో పార్టీలతో సంబంధం లేదు. నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ ఏ ఆఫీస్లో జూనియర్ అడ్వకేట్గా పనిచేశాను 1994 ప్రకారం తెలుసు. మరి అప్పటి నుంచి కూడా మేము అదే కాన్సెప్ట్తో పనిచేస్తాం. మరి దేవుడు అనుకున్న రీతిగా ఈ పదవులు కూడా ఇచ్చారు కాబట్టి సాధ్యమైనంత వరకు చిత్తూరు మండలంలో ఉన్న పదవులు ఆఫీస్కి వచ్చిన వాళ్ళే, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళని మండలం పొందాలనే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే చెప్తారు నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించమనే మీరు సలహాలు ఇస్తున్నారు పెద్దలుగా. అంచేత మనం మన టెన్యూర్ మనకున్న 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు అయితే 4 నెలలు ఉన్నాయి. మన పీరియడ్లో సాధ్యమైనంత వరకు చక్కగా సుపరిపాలన, మంచి పాలన అందించి ప్రజలు మీకు పొందాలని నేను కోరుకుంటున్నాను. అంచేత దానికి మీరంతా కూడా నాకు కూడా సహకారం ఇచ్చి నన్ను ప్రోత్సహించి మరి ఈ పీరియడ్ అంతా నేను ఉన్న పీరియడ్ అంతా కూడా నేను సలహాలు ఇచ్చి పెద్దలు థామస్ గారు కానీ, అన్నగారు కానీ, భూషణ్ గారు కానీ, రమేష్ గారు కానీ మరి ముందు నడిపిస్తారని మీ అభిమానాన్ని మరి భూమి మీద బ్రతికుండగా ఎప్పుడూ నేను చూస్తాను. ఎప్పుడు నా అభిమానులే, నా ఇంట్లో మనుషులు, నాకు ఆప్తులు, అది మర్చిపోలేం. మరి ఈరోజు పరిగెట్టుకుని వర్షమైనప్పటికే